హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకు యోగి భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం యోగి భవ అనే కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా 7 శరీరాల గురించి తెలుసుకుంటున్నాం. 7 శరీరాల్లో ముఖ్యంగా 3వ శరీరం మనస్సు, అంటే దాన్నే మనం మైండ్ అంటున్నాం. ఆ మైండ్లో లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. లోయర్ మైండ్ పేరు సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్లో మన జీవితాల్లో ఉన్నటువంటి మన చుట్టూ ఎన్నో జరిగే ప్రతి అంశం కూడా ముఖ్యంగా మనం ఎరుక కోల్పోయినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ ప్రింట్ అయ్యి మన జీవితాన్ని శాసించడం మొదలుపెట్టాయి. సో ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఈ రకరకాల ఆధ్యాత్మిక సాధనల ద్వారా వాటిని తీసేసినప్పుడు ఆ యొక్క ప్రభావం మన మీద పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మన జీవితం పూర్తిగా మన కంట్రోల్లోకి వస్తుంది. ఈ క్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ 7 శరీరాలకు సంబంధించిన ఇంకొక టాపిక్ ఉంది. దానికి రిలేటెడ్గానే ఆరా, AURA, ఆరా, AURA, ఆరా. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద స్పిరిచువాలిటీ. ఈ యొక్క టాపిక్ గురించి మనకు దాదాపుగా ఒక 10-15 వీడియోలు వస్తాయి. ఈరోజే దాన్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ ఆరానే ప్రతి క్షణం మన జీవితం మీద, మన జీవితంలోకి వచ్చే ప్రతి సంఘటనని కంట్రోల్ చేసేది, ఈ విశ్వంతో మనల్ని అనుసంధానం చేసేది, మనతో మనల్ని అనుసంధానం చేసేది, ఉన్నతమైన శక్తులతో మనం ఎలా అనుసంధానం కావాలనో కమ్యూనికేషన్ సిస్టమ్, ఇతరులతో కమ్యూనికేషన్ సిస్టమ్, నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి లోకాలతో కమ్యూనికేషన్, సమాచారం నేర్పడానికి, ఎక్కడో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి, ఇవన్నింటికీ పనికొచ్చే ఒకానొక పరికరం మన చుట్టూ ఒక ఎన్వలప్ లాగా, మన చుట్టూ ఒక తొడుగులాగా, ఒక సీతాకొక చిలకకి లేదంటే ఒక పట్టుపురుగుకి చుట్టుముట్టు ఒక కక్కూన్ ఉంటుంది చూడండి, అలా మన చుట్టూ ఈ ఆరా ఉంటుంది. ఈ ఆరానే మన జీవితంలో క్షణక్షణం మన జీవితంలో కలిగే మార్పులన్నింటికీ మూలం ఇది. ఒకసారి మన లోపల బాధ పుడుతుంది, ఒకసారి ఉత్సాహం వస్తుంది, ఒక్కోసారి ఎగ్జైటెడ్ అవుతాం, ఒక్కొక్కసారి డల్గా ఎనర్జీ కోల్పోయినట్టుగా అవుతాం, ఇంకోసారి శక్తివంతంగా ఫీల్ అవుతాం. ఇవన్నింటికి కారణం వెనకాల ఏం జరుగుతుంది, ఈ డైనమిక్స్ అంతా కూడా మనం ఈ ఆరాలో తెలుసుకుంటాం. ఆరా గురించి బయట టాపిక్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఈ టాపిక్ అంతా కూడా మనం టార్కమ్ సెరాడారియన్, గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్, థియోసాఫికల్ సొసైటీ యొక్క జ్ఞానాన్ని మొత్తం రీసెర్చ్ చేసి అందించినటువంటి గ్రంథం నుంచి మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆరా అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆరా యొక్క నిర్వచనం. ది ఆరా ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఎన్వలప్ ఆర్ స్పియర్ అరౌండ్ ద బాడీ. మనకు కనిపించే ఈ ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం ఉంది. ఈ శరీరం చుట్టుముట్టు సెన్సిటివ్, ఇక్కడున్న ప్రతి పదం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెన్సిటివ్ అంటే చాలా చాలా సూక్ష్మమైన, రెస్పాండ్, ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యగలిగే, ఏ చిన్న మార్పు జరిగినా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, దాని మీద దాని ప్రభావం ఉంటుంది, అంత సెన్సిటివ్. ఒక బండ మీద మనం ఒకటి నీళ్లు చల్లినాం అనుకోండి, దానికి ఏం కాదు, ఇట్స్ నాట్ సెన్సిటివ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. వేడిగా ఉన్నటువంటి పెంక మీద చిన్న వాటర్ వేయండి, అది రౌండ్గా తిరిగి ఇట్లా పైనకి వచ్చేస్తుంది. అంటే సెన్సిటివ్, మోస్ట్ సెన్సిటివ్. దాని మీదకి ఏది వచ్చి తగిలినా దాంట్లో మార్పు కలుగుతుంది, అంత సున్నితమైందని అర్థం. ఎన్వలప్, మనకు తెలుసు ఎన్వలప్ కవర్స్ ఉంటాయి, లేదంటే ఒక దాని చుట్టుముట్టు ఒక రక్షణ వ్యవస్థ లాగా రౌండ్గా చుట్టుముట్టు ఒక కోడిగుడ్డు ఆకారంలో, లేదా స్పియర్ అంటే గోళము, ఒక దాని చుట్టుముట్టు గోళం లాగా. ఎవరి చుట్టుముట్టు ఉంటుంది? అరౌండ్ ద బాడీ. ఏ బాడీ చుట్టుముట్టు? మనం అనుకున్న ఫిజికల్ బాడీ చుట్టుముట్టు ఉంటుంది. కొంచెం ముందుకు పోయినాక ఈ ఒక్క బాడీ చుట్టుముట్టే ఉంటుందా ఇంకా తెలుసుకుంటాం. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అండ్
స్పియర్ ఎట్లుంటుంది ఆకారం అంటే గోళాకారం, కానీ నిజంగా పూర్తిగా గోళాకారం కాదు, కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. పైనకి కోడిగుడ్డు ఆకారంలో ఎక్కువ ఉండడం, కిందికి వచ్చే వరకల్లా తక్కువగా ఉంటుంది. ఇది మన చుట్టుముట్టు ఉన్నటువంటి మన శరీరం చుట్టుముట్టు ఉంటుందన్నమాట రౌండ్గా, ఒక ఎన్వలప్ లాగా. సో ఇది ఆరా. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద యూనివర్స్ అఫెక్ట్స్ ద ఆరా. అంటే దీని అర్థం ఏంటంటే యూనివర్స్లో అంటే ఈ సృష్టి మొత్తంలో ఏ మూలనైనా సరే, మనం అనుకుంటున్నాం ప్రపంచం అంటే ఈ భూమి, చాలామందికి కొద్దిమందికి మాత్రమే అవగాహన ఇలాంటి భూములు కొన్ని కోట్లు ఉంటాయని, కొన్ని నక్షత్రాలు కోట్లు బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఉంటాయి. అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా ఏ భూమి మీద జరిగినా ఇంకో లోకాల్లో జరిగినా ఎక్కడ ఈ సృష్టిలో ఏ మూలన ఏం జరిగినా సరే అది ఈ యొక్క ఆరాను ఎఫెక్ట్ చేస్తుంది. అంటే కొన్ని కోటాను కోట్ల కిలోమీటర్ దూరంలో జరిగిన అంశం కూడా మీ ఆరాను ప్రభావితం చేస్తుంది, మీ ఆరా రిజిస్టర్ చేస్తుంది. మీరు అంత కనెక్ట్ అయి ఉన్నారు. మనం అనుకుంటాం మన గురించి మనం ఒంటరిగా అన్న ఒకరిలో ఉన్నాను, మనం పట్టించుకోవట్లేదు, మనం ఎవరు, మనం ఏదో ఎలివేషనట్లుగా ఉన్నాము అనుకుంటున్నాం. కానీ మీకు కనిపించి ఈ శరీరమే కనిపిస్తుంది కాబట్టి, మీ చుట్టూ ఉన్న ఆ ఆరా అనేది మీకు తెలియదు కాబట్టి, మీ గురించి మిమ్మల్ని తెలుసుకున్న రోజు మీకు అర్థమవుతుంది మీరు ఈ విషయంతో అనుసంధానమై ఉన్నారు. కంప్లీట్గా ఈ విషయం యొక్క అన్ని అంశాలతో ఆ సూర్యునితో కనెక్ట్ అయి ఉన్నారు, ఆ యొక్క చంద్రునితో కనెక్ట్ అయి ఉన్నారు, మీరు ఆ చుట్టూ ఉన్నటువంటి సముద్రంతో కనెక్ట్ అయి ఉన్నారు. సముద్రంలో వచ్చే ఒక మార్పు, సూర్యునిలో వచ్చే ఒక మార్పు నీ ఆరాలో ఒక ప్రతిబింబాన్ని కలుగజేస్తుంది, ఒక చిన్న మార్పును కలుగజేస్తుంది. నీ శరీరంలో ఆ మార్పు కనిపిస్తుంది, అది మంచి కానీ చెడు కానీ. అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే ఆల్మోస్ట్ అంటే ఇంచుమించుగా మొత్తం ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్, అంటే ఏదైతే సృష్టిలో జరుగుతుందో జరిగిన ప్రతి చిన్న అంశం కూడా మీ యొక్క ఆరా మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒక చిన్న కదలికను కదిలిస్తుంది, ఒక మార్పును చేస్తుంది, ఒక ప్రవాహాన్ని సృష్టిస్తుంది మీ ఆరా లోపల. సో ఆరాకు అంత శక్తి ఉంటుందన్నమాట, ఈ సృష్టి మొత్తంతో కనెక్ట్ అయి ఉండగలిగే శక్తి ఉంటుంది. 7 లేయర్స్ ఆఫ్ ఆరా. ఫస్ట్ మనం ఆరా అనుకున్నాం కదా, మన శరీరం చుట్టుముట్టు ఉంటుంది అనుకుంటున్నాం. అందరూ ఏమనుకుంటారు, ఫిజికల్ బాడీకి మాత్రమే ఆరా ఉంటుంది అని. ఇక్కడ చూడండి హెడ్డింగు 7 లేయర్స్, 7 పొరలు అనకూడదు వాస్తవానికి, కానీ ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటున్నాం. 7 ఆరాలు ఉన్నాయి వాస్తవానికి. ఫిజికల్ బాడీకి ఒక ఆరా, అలాగే ఎమోషనల్ బాడీకి ముందుకు మనకి 7 శరీరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క శరీరానికి ఒక ఆరా. చూడండి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ 7 బాడీస్ ఇన్ ఈజ్ ఆర్ ఎవల్యూషన్. ఇక్కడ ఎవల్యూషన్ అన్న పదం ఎందుకు వాడిందంటే ప్రతి మనిషికి 7 శరీరాలు ఉంటాయి, కానీ ఇప్పుడున్న మామూలు సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తికి తీసుకుంటే 7 శరీరాలు ఉండవు. కొన్నే నిర్మాణంలో ఉంటే మిగిలిన పరిణామ క్రమంలో వస్తాయి, ముందు వస్తాయి. ఉన్న ప్రతి వ్యక్తికి 7 శరీరాలు ఉండాలన్న రూల్ లేదు. వాడి ఆత్మ పరిణితిని బట్టి ఆ పరిణితి క్రమంలో ఆ సృష్టి యొక్క వాడు ఎదిగే క్రమంలో మిగిలిన శరీరాలన్నీ యాడ్ అవుతాయి. ఇప్పుడు తన యొక్క ఎప్పుడో ఏదో ఒక రోజు అన్ని శరీరాల నిర్మాణం జరుగుతుంది. సో ప్రతి వ్యక్తికి 7 శరీరాలు ఉండడానికి అవకాశం ఉంది, కానీ మన సాధారణ వ్యక్తికి ఉండవు, ఒక యోగికి ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. సో ఈ విధంగా పరిణామ క్రమంలో మనకి 7 శరీరాలు వస్తాయి. అంటే మనం 7 శరీరాలు కలిగి ఉంటాము, అది మనకు తెలిసిన విషయమే. అండ్ ఎవ్రీ బాడీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆరా. రెండో స్టెప్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనిషికి 7 శరీరాలు ఉంటాయి. మరి ఒక శరీరానికి ఒక ఆరా ఉన్నప్పుడు మరి ఇంకొక శరీరానికి కూడా ఒక ఆరా ఉంటుంది, మూడో శరీరానికి కూడా ఆరా ఉంటుంది, నాలుగో శరీరానికి ఆరా ఉంటుంది. మరి నాకు ఎన్ని ఆరాలు ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే, నాకు ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయి, నా పరిణామ క్రమం ఆత్మపరంగా నేను ఏ స్థితిలో ఉన్నాను. నాకు 3 శరీరాలు నిర్మింపబడ్డాయి అనుకోండి, నాకు 3 ఆరాలు ఉంటాయి. నా మొత్తం ఆరాలో 3 ఆరాలు కలిసి ఉంటాయి. ఒక వ్యక్తికి 2 ఆరాలే ఉంటాయి. ఎందుకంటే వాడికి ఫిజికల్ బాడీ డెవలప్ అయింది, ఎమోషనల్ బాడీ డెవలప్ అయింది, అంటే రెండో శరీరం. అంటే ఆ ఫస్ట్ శరీరం చుట్టుముట్టు ఒక ఆరా, సెకండ్ శరీరం చుట్టుముట్టు ఇంకొక ఆరా. ఈ 2 ఆరాలు కలిసి మొత్తం అతని ఆరా ఉంటుంది. 7వ శరీరం యొక్క ఆరా ఇతని శరీరంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే 7వ శరీరం ఇతనికి నిర్మింపబడలేదు. ఇంకా పరిణామ క్రమంలో వచ్చి రాబోయే ఇంకా కొన్ని జన్మల తర్వాత 4వ శరీరం వస్తుంది, 5వ శరీరం వస్తుంది, ఇంకా కొన్ని జన్మలు అయిన తర్వాత 6వ శరీరం వస్తుంది.
పూర్తి చివరి స్థితికి వచ్చినప్పుడు, వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడు 7వ శరీరం వస్తుంది. అప్పుడు 7వ శరీరానికి సంబంధించిన ఆరా వస్తుంది. సో మన మనిషి చుట్టుముట్టు ఎన్ని ఆరాలు ఉంటాయి? మొత్తం ఆరాను మనం ఒక్కటిగా చూస్తుంటాం. కానీ అందుట్లో ఎన్ని పొరలు వచ్చినాయి? దేని అంశం ఉంది అంటే, ఇప్పుడు సాధారణ వ్యక్తి తీసుకుంటే, సాధారణ వ్యక్తి యొక్క శరీరంలో ఎన్ని శరీరాలు ఉంటాయి అతనికి అంటే, ఒక ఫిజికల్ బాడీ ఉంటుంది, రెండోది ఎథరిక్ బాడీ ఉంటుంది, మూడోది ఆస్ట్రల్ బాడీలో లోయర్ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. అంటే ఎమోషనల్ బాడీ యొక్క రెండవ శరీరంలోని సగమే ఏర్పడి ఉంటుంది. అంటే సాధారణ వ్యక్తిని, ఏ ఆధ్యాత్మికత పూజలు ఏవీ లేని వ్యక్తిని చూసుకుంటే వాడికి 2 శరీరాలు డెవలప్ అయినాయి. అది కూడా రెండవ శరీరం పూర్తిగా డెవలప్ కాలే. మరి ఇలాంటి వ్యక్తికి ఎటువంటి ఆరాలు ఉంటాయి అంటే, ఫస్ట్ ఫిజికల్ బాడీ ఆరా ఉంటుంది. ఫిజికల్ బాడీకి సంబంధించిన ఆరా రంగులన్నీ కలిసి ఉంటాయి. రెండవది తర్వాత ఏముంటుంది, ఆ రెండో శరీరం యొక్క ఆరా కొద్దిగా ఉంటుంది. దానికి సంబంధించిన అంశం కొంచెమే ఏర్పడి ఉంటుంది. అంతేగాని ప్రతి వ్యక్తి చుట్టుముట్టు 7 ఆరాలు 7 లేయర్స్ ఉండవు. ఎప్పుడొస్తాయి? పరిణామ క్రమంలో వస్తాయి. మరి మనకు ముందు ముందు తెలుస్తుంది ఇంకా ఎలా అని. సో an aura of human being will be the collection of all bodies auras. అంటే ఒక వ్యక్తి యొక్క ఆరాని తీసుకుంటే ఆ చుట్టుముట్టు మొత్తంగా మనకు రంగులలాగా కనిపించే ఒక ఎన్వలప్ అనేది ఏంటి అంటే, అతనికి ఎన్ని శరీరాలు నిర్మాణం చేయబడి ఉన్నాయో, ఒక్కొక్క శరీరం నుంచి ఒక్కొక్క ఆరా బయటికి కలర్స్ విరజిమ్ముతూ ఉంటాయి. కాంతి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన ఇంట్లో ఉన్న లైట్ బల్బు నుంచి కాంతి ఎలా బయటికి వస్తుందో, ప్రతి శరీరం తనదైనటువంటి కాంతిని బయటికి విరజిమ్ముతూ ఉంటుంది. అది కొన్ని ఫీట్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. అట్లా మనకు 3 శరీరాలుంటే 3 లేయర్స్ ఉంటాయి మన ఆరాలో. మనకు 4 శరీరాలుంటే 4 లేయర్స్ ఉంటాయి. బాగా ధ్యానం చేసే వ్యక్తికి 4 లేయర్స్ ఉంటాయి. అంటే ఇనిషియేట్ అంటారు వాళ్ళను, ఒక దీక్ష తీసుకున్న వాళ్ళు అంటారు, ఒక గురువు సమక్షంలో ఉన్న శిష్యుడు అంటారు. వీళ్ళకు తక్కువ 4 శరీరాలు ఏర్పడి ఉంటాయి. ఏంటివి? ఫిజికల్ బాడీ, రెండో శరీరం ఎమోషనల్ బాడీ లేదా దీని పేరే సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ బాడీ, మూడవది మెంటల్ బాడీ, నెక్స్ట్ 4వది ఇంట్యూషనల్ బాడీ. కొద్దిగా ఇంట్యూషనల్ బాడీ పూర్తిగా కాదు, కొద్దిగా కనెక్షన్ వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క శిష్యుడికి శరీర చుట్టుముట్టు ఎన్ని ఆరాలు ఉన్నాయంటే 4 లేయర్స్ ఉంటాయి. ఒకటి భౌతిక శరీరం యొక్క లేయరు, రెండవది ఎమోషనల్ బాడీ యొక్క లేయర్, మూడవది మెంటల్ బాడీ యొక్క లేయర్, నాలుగవది ఇంట్యూషనల్ బాడీ యొక్క కొద్ది పరిమాణంలో ఉంటుంది, మొత్తం కాదు. అంటే వాళ్ళ యొక్క పరిణామాన్ని బట్టి, వాడు ఏ స్థితిలో ఉన్నాడు దాన్ని బట్టి, మనకి ఎన్ని శరీరాలు నిర్మింపబడ్డాయి అన్న దాన్ని బట్టి మన ఆరా యొక్క దాంట్లో అన్ని లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్ అందరికీ ఉండవు, కొద్ది మందికి మాత్రమే ఉంటాయి. వాళ్ళ యొక్క ఆత్మ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయే కొద్ది కల్లా జన్మ పరిణామ క్రమాల్లో అన్ని లేయర్స్ వస్తాయి. చివరికి ఒక రెయిన్బో లాగా వస్తాం. ఇది చూడండి, 7 లేయర్స్ ఆఫ్ ఆరాలో ఈ యొక్క మన శరీరం మధ్యలో ఉంది, మన మానవుని శరీరము మధ్యలో ఉంది. ఇది ఫిజికల్ బాడీ. మనకు తెలుసు 7 శరీరాలు ఉంటాయని చెప్పి. మరి అలాగే 7 శరీరాల్లో అతి చిన్న శరీరం ఏంటంటే మన కంటికి కనిపించే భౌతిక శరీరము. భౌతిక శరీరం అన్ని శరీరాల కన్నా చిన్నది. సూక్ష్మ శరీరము దాని చుట్టుముట్టు దాని లోపల నుంచి విస్తరించుకొని మన భౌతిక శరీరం కన్నా పెద్దగా ఉంటుంది. సో మరి దాని ఆరా కూడా అంతే పెద్దగా ఉంటుంది. మెంటల్ బాడీ 3వ శరీరం మన 2వ శరీరం కన్నా ఇంకా పెద్దగా విస్తరించి ఉంటుంది. అట్లా ఒక్కొక్క శరీరము ఒకదానికి మించి ఇంకొకటి ఉంటుంది, విస్తరింపబడి చివరికి లాస్ట్ శరీరం 7వ శరీరము ఈ విశ్వం అంతా విస్తరించి ఉంటుంది. మరి ఆరా కూడా అట్లాగే ఉంటుంది. దానికి సంబంధించిన ఆరా కూడా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ లేయర్ శరీరం చుట్టుముట్టు దగ్గరలో ఉంది, ఎమోషనల్ రెండవది, మూడవది మెంటల్, నాలుగవది ఇంట్యూషనల్, ఆత్మిక్, మోనాడిక్, డివైన్. ఇవన్నీ ఏంటివి? 7 శరీరాల పేర్లు. భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, మనోమయ కోశము, సహజ అవబోధ తలము, ఆత్మిక్ బాడీ, మోనాడిక్ బాడీ, డివైన్ బాడీ. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క లేయర్ ఉంది. ఒక్కొక్క లేయర్ అంటే ఒక్కొక్క ఆరా. అన్ని శరీరాల ఆరాలన్నీ కలిపి హ్యూమన్ ఆరా అంటాం.
అంటే మనిషికి ఉన్నటువంటి ఆరా ఒకటి కాదు, ఒక శరీరానికి సంబంధించింది కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ప్రతి టాపిక్కి ఈ లింక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మళ్ళీ చెప్తున్నాను, మీకు నిదానంగా నేర్చుకుందాం, తొందర ఏం లేదు. మనిషికి పుట్టినప్పుడు ఒక శరీరం వస్తుంది. అంటే ఫస్ట్ ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు భౌతిక శరీరం మట్టుకే ఉంటుంది. దాని చుట్టుముట్టు కొద్దిగా ఎథరిక్ బాడీ ఉంటుంది. మెల్లమెల్లగా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత సూక్ష్మ శరీరం ఏర్పడుతూ ఉంటుంది. అందుట్లో లోయర్ యాస్ట్రల్ బాడీ వస్తుంది, మొత్తం పూర్తిగా రాదు. మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత సూక్ష్మ శరీరం నిర్మింపబడుతుంది. అట్లా ఒక్కొక్క శరీరం నిర్మింపబడే కొద్ది కల్లా దాని చుట్టుముట్టు ఆరా కూడా నిర్మింపబడుతుంది. సో ఈ విధంగా మన చుట్టుముట్టు ఎన్ని రక్షణ కవచాలు ఉన్నాయో చూడండి. మన చుట్టుముట్టు కంటికి కనిపించని పెద్ద శక్తి గోళం ఉంటుంది. మరి ఇది ఎవరికి కనిపిస్తుంది? ఒక క్లియర్ వాయింట్కి కనిపిస్తుంది. అంటే క్లియర్ వాయింట్ అంటే ఎవరు? దివ్య దృష్టి కలిగిన వ్యక్తి. దాన్ని మన వాళ్ళు అయితే ఏమంటారంటే మూడో కన్ను ఉన్న వ్యక్తి అంటాం. మరి సాధారణ కంటికి ఈ తరంగాలు కనిపించవు. మనకు అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, మనకు ఎక్స్రేస్ ఉంటాయి, కనిపించవు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఆ తరంగాలన్నీ ఉంటాయి, కంటికి కనిపించవు. వేరే పరికరం పెట్టి చూస్తే కనిపిస్తాయి. అలాగే మన చుట్టుముట్టు ఉన్నటువంటి ఆరాను ఆల్రెడీ సైంటిస్టులు ఎంతోమంది దీన్ని ఫొటోస్ తీసిండ్రు, వీటిని కనుక్కున్నారు వాళ్ళు సైంటిఫికల్గా. మనకు కనిపించట్లేదు కానీ ఉంది. ఈ ఆరా యొక్క 7 లేయర్స్ ఎవరికైతే కంప్లీట్గా ఉంటాయో వాడు ఈ విశ్వం మొత్తంతో కనెక్ట్ అయి ఉంటాడు. మీకు ఎన్ని లేయర్స్ ఉన్నాయని బట్టి మీకు అంత విజ్ఞానం వస్తుంది, మీరు అంత శక్తివంతంగా తయారవుతారు, మీరు ఎంత ప్రొటెక్టివ్గా తయారవుతారు. ఈ బాగా చూడండి, చక్రాలు 7 చక్రాలు, 7 లేయర్స్. ఫంక్షన్ ఆఫ్ ద ఆరా. ఫంక్షన్ ఆఫ్ ద ఆరా అంటే అసలు ఆరా ఏం పని చేస్తుంటుంది, ఇంతకు ఏం చేస్తుంది తెలుసు. మనం ఇప్పుడు అనుకున్నాం ఆరా అంటే ఏదో తెలుసు. కోడిగుడ్డ ఆకారంలో ఒక మనిషి చుట్టుముట్టు ఉంటుంది. ప్రతి శరీరానికి ఒక ఆరా ఉంటుంది. మొత్తం అన్ని ఆరాలు కలిపి, అన్ని లేయర్స్ కలిపి మనిషి యొక్క ఆరా అంటాము. ఓకే, బాగుంది. దాంట్లో ఏముంటాయి తర్వాత తెలుసుకున్నాం. ఇది ఏంటి, ఇంతకు ఏం పని చేస్తుంది అసలు? అక్కడ ఉండి ఏం చేస్తుంది అంటే, ది ఆరా ఇన్ ఇట్స్ టోటాలిటీ ఈజ్ ఎ సెన్స్ ఆర్గాన్. మనం ఫిజికల్ బాడీ ఉంది, మనకు సెన్సెస్ అంటాం. 5 సెన్సెస్ ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలు అంటాం. కన్ను దృశ్యంను చూస్తుంది, అంటే గ్రహిస్తుంది దృశ్యాన్ని, బయట ఉన్న వస్తువుల యొక్క దృశ్య జ్ఞానాన్ని మనకి ఇస్తుంటుంది. సెన్స్, ఇదొక సెన్స్. టచ్ చేస్తే స్పర్శ జ్ఞానము, రుచి జ్ఞానము నాలుకతోన, చెవుల ద్వారా వినికిడి జ్ఞానము, ముక్కు ద్వారా ఆ యొక్క స్మెల్ జ్ఞానం. అంటే ఇవన్నీ ఏంటివి? 5 సెన్సెస్. ఇక్కడ ఏమంటున్నాడు? ఆరా ఇన్ ఇట్స్ టోటాలిటీ అంటే మొత్తానికి ఆరా కలిపితే అదేంటి అంటే ఒక సెన్స్ ఆర్గాన్. ఒక కన్ను, ఒక ముక్కు, ఒక చెవు ఎలాంటి పనిచేస్తుందో ఈ ఆరా మొత్తం కలిపి కూడా తన చుట్టూ ఉన్నటువంటి అన్ని అంశాలను అది సెన్స్ చేస్తుంది, ఆ జ్ఞానాన్ని స్వీకరించుకుంటుంది తన లోపలికి. కన్ను దృశ్యాన్ని స్వీకరించుకుంటుంది, చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది, ముక్కు స్మెల్ను గ్రహిస్తుంది. మరి ఆరా ఏం చేస్తుంది? ఈ విశ్వం మొత్తంలో ఏం జరుగుతుందో అది గ్రహించుకుంటుంది. సెన్స్ ఆర్గాన్, అది కూడా ఒక మన శరీరంలో ఒక భాగం లాగా మన చుట్టూ ఉందన్నమాట, పెద్ద ఆర్గాన్ అది. అన్ని ఇంద్రియాల కన్నా అతిపెద్ద ఇంద్రియము మన ఆరానే. ఈ విషయంలో ఏం జరుగుతుందో గొప్ప గొప్ప యోగులు ఎలా చెప్పగలుగుతారు? ఎక్కడో త్రిలోక జ్ఞానులు అంటారు. నారదుడు ఇక్కడ కూర్చొని ఎక్కడో జరిగేదా తెలుసుకుంటాడు, ఇలా చూస్తాడు, తెలిసిపోతుంటుంది ఆయనకు ఆరా ద్వారా కనెక్షన్ అయి ఉంటాడు అన్ని లోకాలతోనా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవితోనా, ప్రతి వ్యక్తితోనా, ప్రతి చిన్న ఎలక్ట్రాన్తోన కూడా మనం కనెక్ట్ అయి ఉంటుంది మన ఆరా. అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం గ్రహించవచ్చు, కానీ మనకు ఎరుక లేదు, ఇంకా అంత చైతన్యం మనకు విస్తరించలేదు. మనం ఇంకా మొగ్గ దశలోనే ఉన్నాం. ఏదో ఒక రోజు మనిషి పూర్తిగా తన శక్తులన్నీ విస్తరించిన రోజు తన ఆరాను ఉపయోగించి ఎక్కడ ఏం జరిగినా ఇక్కడే కళ్ళు మూసుకొని అన్నీ గ్రహించగలడు. అంత పెద్ద సెన్స్ ఆర్గాన్ మనకు ఆరా ఉంది. ఇట్ ఈస్ ఎ టూల్ విచ్ కెన్ కమ్యూనికేట్ విత్ ద యూనివర్స్. ప్రతి మనిషి దగ్గరున్న ఒక టూల్, అది ఒక పరికరం. సెల్ ఫోన్
అమెరికాలో ఉన్న వ్యక్తితోన వీడియో కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తాం, కమ్యూనికేట్ చేస్తున్నాం, కాల్ చేసినాం, వింటున్నాం, వీఆర్ కమ్యూనికేటింగ్, ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాం. అంటే అక్కడ ఎక్కడున్నా సరే ఇన్ఫర్మేషన్ని దాన్ని మనం మన దగ్గర ఉన్న పరికరం ద్వారా ఎలాగైతే టీవీ, కంప్యూటరు, ఫోను, శాటిలైట్స్ ఒక పరికరం ఎట్లయితుందో ఈ ఈ యొక్క పూర్వకాలంలో మన గురువులు అన్నీ ఎలా తెలుసుకోగలిగినారు? అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, అప్పుడు ఏ పేజర్లు లేవు, కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ లేవు. ఎక్కడో హిమాలయాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ దక్షిణ భారతంలో ఏదో జరిగితే వెతుక్కొని వచ్చేస్తాడు అక్కడికి. బుద్ధునికి ఎక్కడో ఒకటి పెద్ద మారణ హోమం జరుగుతుందని చెప్పి తెలిసిపోతుంది, ఆయన దగ్గరికి వచ్చేస్తాడు ఆయన బుద్ధుడు అక్కడి నుంచి వెతుక్కొని. ఎలా తెలిసింది? తన ఆరు డెవలప్ అయింది. మహాకశ్యపుడు ప్రపంచ శాంతి కోసము ఒక పెద్ద యజ్ఞం తలపెడతాడు. అందులో 10,000 జీవాలను బలి ఇచ్చి ప్రపంచ శాంతి కోసం వస్తాడు. ఆయన కళ్ళు మూసుకొని తెలుసుకుంటాడు బుద్ధుడు. ఎలా తెలుసుకున్నాడు? ఇట్స్ ఎ టూల్. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది బుద్ధునికి, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోతాడు. అది యోగి యొక్క విజ్ఞానం. ఆ యొక్క విజ్ఞానం అంతా ఎలా సాధ్యమవుతుంది? యూనివర్స్లో ఉన్న విషయం, ఏ సెల్ ఫోన్ లేదు, ఏ ఎఫ్ఎం లేదు, ఏ యూట్యూబ్ లేదు, ఏం లేదు, తెలుసుకున్నాడు. అంటే మనలోనే మనం కనిపెట్టిన ప్రతి వస్తువు కూడా గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో ఉన్నాయన్నీ, వీటిని డెవలప్ చేయాలి. అసలు టెక్నాలజీ అంతా మన శరీరంలో ఉంది. ఈ టెక్నాలజీ అంతా ఆరాలో ఉంది. ఒక యోగికి అన్ని వస్తువులన్నీ లోపలనే ఉన్నాయి. దానివి చిన్న చిన్న ఐటమ్స్ మనం బయట డెవలప్ చేసినాం. ఈరోజు ప్రపంచం అంతా బయట వస్తువులను డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ మనం డెవలప్ చేసుకోవాల్సింది మన ఆరాని. మన ఆరాలో కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టుగా చూసుకోవాలి. దానికి ధ్యానము, స్పిరిచువల్ సైన్స్ పనికొస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఒక యావరేజ్ పర్సన్ తీసుకుంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒక యావరేజ్ పర్సన్ యొక్క ఆరా ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎన్ యావరేజ్ పర్సన్స్ ఆరా ఈజ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ ది ఎథరిక్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ విత్ వెరీ ఫ్యూ ప్యాచెస్ ఆఫ్ ద మెంటల్ బాడీ. మనం ఇందాకే అనుకున్నాం కదా, సాధారణ వ్యక్తి అంటే ఏ ఆధ్యాత్మికత లేదు, ఏ పుస్తకాలు లేవు, ఏ గురువు లేదు, అసలు నేను ఎవరిని, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినా, ఈ క్వశ్చన్లు ఏవీ లేవు. తిన్నామా, పడుకున్నామా, జాబ్కి పోయినామా, డబ్బులు సంపాదించుకున్నామా, బతికినామా అటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి అంటాం. ఆ వ్యక్తికి ఎటువంటి ఆరా ఉంటుంది అంటే చూడండి, మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ ఎథరిక్ బాడీ. ఈ శరీరం నుంచి 1 ఇంచు మందం వరకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పొర ఉంటుంది, అది ఎథరిక్ బాడీ, అది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎమోషనల్ బాడీ. ఎమోషనల్ బాడీ అంటే మనకు తెలుసు కదా, రెండవ శరీరం. భౌతిక శరీరము, రెండో శరీరం ఏం పేరు? ఎమోషనల్ బాడీ. దాన్ని మనం ఏమంటున్నాం? సూక్ష్మ శరీరం. దానికి సంబంధించిన ఆరా కూడా ఉంటుందంట. మూడవది ఫ్యూ ప్యాచెస్ ఆఫ్ ద మెంటల్ బాడీ. కొద్దిగా అక్కడక్కడ కొన్ని ప్యాచెస్, అంటే నిర్మాణం ఇంకా పూర్తి కాలే, కొంచెం కొంచెం అక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్ వేసినట్టు, ఇల్లు అక్కడ ఒక గోడ, ఇక్కడ ఒక రాయి, ఇక్కడ ఒకటి పునాదులు వేసినట్టుగా మన మెంటల్ బాడీ యొక్క ఆర కొద్దిగా ఉంటుంది. అసలు ఇంకా డెవలప్ అయ్యే లేకుండా కొన్ని ప్యాచెస్ ఉన్నాయన్నమాట, అక్కడక్కడ చిన్న జెండాలు వాతినట్టుగా మన చుట్టుముట్టు. అంటే ఒక సాధారణ వ్యక్తి యొక్క మెంటల్ బాడీకి సంబంధించిన ఆర అసలు ఉండనే ఉండదు. 7 లేయర్స్లో 2 లేయర్సే అతనికి వచ్చినాయి, 3వ లేయర్లో కొద్దిగా పొరలు ఉన్నాయి. మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఏ వ్యక్తితోనో మనము వాడి యొక్క ఈ ఆరాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాడి అవగాహన సామర్థ్యం ఎంత ఉంది. అన్ని ఆరాలు డెవలప్ అయితే వాడు ప్రపంచంలో జరిగే అన్నిటిని అర్థం చేసుకోగలడు. సార్ నేను ఎంత చెప్పినా మా ఆయన అర్థం చేసుకోడు సార్ అంటారు. మీరేమో 4వ శరీరం ఆరాలో ఉంటారు, ఆయన 2వ శరీరంలో ఆరాలోనే ఉంటారు. ఆయనకి ఏమర్థమవుతుంది? ఆయనకు అవగాహన లేనే లేదు, అవకాశమే లేదు, కొన్ని జన్మలు పడుతుంది. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు మనుషులు అంటే, వాళ్ళకి మిగిలిన ప్రపంచంతో సంబంధం లేదు, నిర్మింపబడలేదు, వాళ్ళకి మీరు ఎంత చెప్పినా అర్థం కాదు, కాయలాగానే ఉన్నారు ఇంకా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యావరేజ్ పర్సన్స్ దగ్గర డీల్ చేసేటప్పుడు అందుకే ఏమంటారు పత్రిజీ గారు, మూర్ఖులకి వేదాంతం పనికిరాదు అంటారు. వాళ్ళకెళ్ళి యద్భావం తద్భవతి, నువ్వు ధ్యానంలో కూర్చో, నీ కర్మ సిద్ధాంతం ఏవి అర్థం కాదు, ఈజ్ నాట్ డెవలప్డ్. సాధారణ వ్యక్తి యొక్క పని ఏంటి? ఇంత భోజనం సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, బట్టలు తెచ్చుకోవడం, చిన్న చిన్న అనుభవాలు పొంది వెళ్ళిపోతాడు.
పరిణామ క్రమాల్లో ముందు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు వాళ్ళ ఈ ఇంకా బాడీ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత ఆరా డెవలప్ అవుతుంది, అప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. మనం ఈరోజు ఈ క్లాసెస్ వింటున్నాము, దీని పట్ల ఆసక్తి కనబరుస్తున్నాము అంటే మనకు ఇంట్యూషనల్ బాడీలో లోయర్ పార్ట్స్ మనం కనెక్ట్ అయి ఉన్నాం, అందుకే మనం అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాం. లేకపోతే సాధారణ వ్యక్తి క్లాసే వినడు, అసలు దాని పట్ల ఆసక్తే ఉండదు. ఎథరిక్ బ్రెయిన్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్. మరి ఇంతకుముందు మీరు అన్నారు ఎక్కడో సృష్టిలో జరుగుతున్న ప్రతిదంతా కూడా మన ఆరా మీద ప్రభావం చూపిస్తుంది. బాగుంది, మరి మనకు ఎందుకు తెలియట్లేదు సార్? కరెక్ట్ క్వశ్చన్. ఏంటది? సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతున్నా మన ఆరా మీద ప్రభావం పడుతుంది, మరి మనకు ఎందుకు తెలియట్లేదు? అక్కడెక్కడో అమెరికాలో జరుగుతున్న అంశం నాకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఒక ఓడలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకు అందట్లేదు? ఎందుకంటే నీ ఎథరిక్ బ్రెయిన్ డెవలప్ కాలేదు. అదేం సార్, ఒక బ్రెయిన్ కదా ఉండదు మనకి? ఎస్, మన ఫిజికల్ బ్రెయిన్తో పాటు ఎథరిక్ బ్రెయిన్ కూడా ఉంటుంది మనకి. మన ఫిజికల్ బాడీని మిగిలిన శరీరాలతోన కనెక్ట్ చేయగలిగే ఒకానొక బాడీ లేయర్ టెంప్లెట్ ఎథరిక్ పొర. దాంట్లో ఎథరిక్ బ్రెయిన్లో ఫస్ట్ పైలోకాలలోని పై శరీరాల ఉన్నతమైనటువంటి మిగిలిన శరీరాల యొక్క జ్ఞానం అంతా కూడా ఫస్ట్ దేనిలో ప్రింట్ అవుతుంది? ఎథరిక్ బ్రెయిన్లో ప్రింట్ కావాలి. ఎథరిక్ బ్రెయినే ప్రింట్ కాకపోతే ఆ ఎథరిక్ బ్రెయిన్ మన ఫిజికల్ బ్రెయిన్లోకి ప్రింట్ చేయదు, మనకు తెలీదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్కసారి మనము ఎక్కడో పొలం దగ్గర ఎక్కడో పని చేస్తున్నప్పుడు కాళ్ళకు బాగా దెబ్బ తగిలి ఉంటుంది, రక్తం వచ్చింటుంది, చూసుకొని లేకుంటాం, నొప్పి కూడా అయ్యలేకుంటుంది. తర్వాత గంటకో గంటన్నరకో నొప్పి స్టార్ట్ అయ్యింది. ఎందుకు నొప్పి కాలేదు అప్పుడు? మన తర్వాత ఎందుకు నొప్పి అయిందంటే అక్కడ కాళ్ళకు దెబ్బ తగిలిందన్న ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి అందలేదు. మన బ్రెయిన్కి అది ఆ యొక్క నరాల ద్వారా ఆ ఇన్ఫర్మేషను, ఆ సెన్సేషను, ఆ వైబ్రేషను మన బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయినప్పుడే నొప్పి కలుగుతుంది. ఒకవేళ కనెక్షన్ కట్ చేసినాం అనుకోండి, మీ శరీరానికి కోసినా కూడా మీకు నొప్పి రాదు. నొప్పి ఫీల్ అయ్యేది, ఇన్ఫర్మేషన్ని ఫీల్ అయ్యేది, అనుభవాన్ని ఫీల్ అయ్యేది, ఇవన్నిటి నాకు ఇలా కలుగుతుంది, వేడిని, చలిని, భయాన్ని, ఇవన్నీ ఫీల్ అయ్యేది మీ బ్రెయిన్. మీ బ్రెయిన్ మీద ప్రింట్ కావాలా ఫస్ట్, వచ్చి పడాలా, దాంట్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ దాంట్లో పెడితే అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పటిదాకా మీకు తెలీదు. సృష్టిలో వచ్చిన అన్నీ మీ ఆరాన్ని తగులుతున్నాయి, కానీ ఆరాకి మన ఫిజికల్ బ్రెయిన్కి మధ్యలో ఎవరుంటారంటే ఎథరిక్ బ్రెయిన్. ఈ ఎథరిక్ బ్రెయిన్ ఎవరికైతే డెవలప్ కాలేదో బయట ఉన్న విషయంకి మనకి కమ్యూనికేషన్ కట్టు, గ్యాప్ ఉంది, బ్రిడ్జ్ లేదు. ఆ మిగిలిన శరీరాల్లో జరిగే ఎమోషనల్, ఇప్పుడు కొంతమంది ఉన్నారు లోపల ఏం ఫీల్ అవుతుందో టక్కుని చెప్పేస్తారు వాళ్ళు. అంటే నాకు బాధగా ఉంది అని చెప్తారు, నాకు కోపం వస్తుందని చెప్తారు, నాకు ఉత్సాహంగా ఉందని చెప్తారు. కొంతమందికి ఉత్సాహంగా ఉన్న విషయం కూడా తెలుస్తుంది అంటే మీకు ఎథరిక్ బ్రెయిన్ కొద్దిగా డెవలప్ అయింది. మీ మైండ్లో జరిగే ప్రతి థాట్ మీరు గమనించగలుగుతున్నారు, మీ ఎథరిక్ బ్రెయిన్ ఇంకా బాగా డెవలప్ అయింది. మీకు వచ్చే ఇంట్యూషన్ మీరు టక్కున క్యాచ్ చేయగలుగుతున్నారు. ఎస్, యువర్ ఎథరిక్ బ్రెయిన్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. చూడండి, ఇఫ్ ఎథరిక్ బ్రెయిన్ ఈజ్ డెవలప్డ్ అండ్ ఎంగేజ్డ్ విత్ ద physical brain to translate the impressions and pass them to the physical brain. ఒకవేళ ఎథరిక్ బ్రెయిన్ తగినంత విధంగా డెవలప్ అయి ఉండి ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్లో జరిగే వాటన్నిటిని ట్రాన్స్లేట్ చేయగలిగితే మీకు మిగిలిన అంశాల్లో అన్నీ, మీ మైండ్లో ఏం జరిగింది, మీ ఎమోషనల్ బాడీలో ఏం జరిగింది, మీ యొక్క ఇంట్యూషనల్ బాడీలో ఏం జరుగుతుంది, మీకు ఎరుకలోకి వస్తుంది. చాలామంది అడుగుతుంటారు, సార్ సూక్ష్మ శరీరంతో నేను ప్రయాణం చేస్తున్నా కానీ నాకు గుర్తు రావట్లేదు సార్ అంటారు. నైట్ పూట నేను ఎక్కడికో తిరిగి వస్తున్నా కానీ ఎక్కడికో ఏమో తెలీదు, కొన్ని ఏమేమో చూసినా క్లారిటీ లేదు అంటే మీ ఎథరిక్ బ్రెయిన్ ఇంకా పూర్తి స్థాయిగా డెవలప్ కాలేదు. అక్కడున్న ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ పొద్దుగాలు లేస్తే మనకు ఇది చూపించేది ఏంటంటే మన ఫిజికల్ బ్రెయిన్. మీరు కళల్లో వెళ్ళి ఎవరినో వ్యక్తిని కలిసింటారు, కళల్లో తీసుకున్న ఇన్ఫర్మేషను ఎథరిక్ బ్రెయిన్ మీద ప్రింట్ అయ్యి, అంటే దాని మీద ఉన్న ప్రింట్ అయినటువంటి ఇన్ఫర్మేషను ఈ ఫిజికల్ బ్రెయిన్ మీద ప్రింట్ అయితే మీకు అప్పుడు విషయం అంతా అర్థమవుతుంది నిద్రలోకి వెళ్ళేసినా కూడా. సో దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ హయ్యర్ బాడీస్ అండ్ లోయర్ బాడీ, ఫిజికల్ బాడీ. సో ఎథరిక్ బ్రెయిన్ డెవలప్ అయిందా లేదా దాన్ని బట్టి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. స్పేషల్ ఇంప్రెషన్స్. స్పేషల్ ఇంప్రెషన్స్ అంటే స్పేషల్ అంటే అంతరాలము. స్పేస్ అంటాం కదా, స్పేస్ అంటే ఏంది? మొత్తం ఈ యొక్క శూన్యము, ఆకాశము, గోళాల మధ్యలో ఉన్న ప్లేసు, గోళాలు, యూనివర్స్ మొత్తాన్ని కలిపి స్పేస్ అంటాం మనం. ఇంప్రెషన్ అంటే ఒకానొక ఇన్ఫర్మేషన్ వచ్చి తగలడం, మన బ్రెయిన్కి తగలడం, ఒక కాంతి వచ్చే గోడ మీద పడడం, ఒక చల్లని గాలి వచ్చి మనం తట్టడం, ఇట్లా తట్టడం ఇంప్రెషన్ అంటాం. ఎప్పుడు మనకు ఈ స్పేషల్ ఇంప్రెషన్స్ అంటే సృష్టిలో ఉన్నటువంటి అంత జ్ఞానం మనకు ఎప్పుడు అందుతుంది? ఆరా ద్వారా. అంటే చూడండి, ఫస్ట్ మెంటల్ బాడీ ఇంక్రీజెస్, పర్సన్ బికమ్స్ ఎ డిసైపుల్. మనం ఏమనుకున్నాం చెప్పినాం కదా ఇంతకుముందే, సాధారణ వ్యక్తికి మెంటల్ బాడీకి సంబంధించిన కొన్ని ప్యాచెస్ మట్టుకే ఉంటాయి ఆరాలో. మనకి మెంటల్ బాడీ ఇంకా తయారు కాలేదు. మనం అనుకుంటాం నాకు అన్నీ వచ్చేసినాయి, నాకు అన్ని బాడీలు వచ్చినాయి, నాకు మెసేజ్ వచ్చినాయి, మెసేజ్ వస్తుంది, నాకు బుద్ధుల నుంచి మెసేజ్ వస్తుంది, నాకు జీసస్ నుంచి వస్తుంది, నావేమన్నా వచ్చినా ముందర పద్యాలు చెప్తారు అని ఏమేమో చెప్తుంటాం. నిజంగా ఆ స్థితి కనుక కలిగితే మీకు ఇంకెప్పుడు కంటిన్యూస్ కనెక్షన్ ఉండాలి. మీరు ఏమనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి, ఏమనుకుంటే అది రావాలి. ఒకవేళ రాలేదనుకోండి, మీరు అనుకున్నవన్నీ భ్రమలు, మీకు వచ్చిన అనుభవాలని తప్పులు అని అర్థం. ఎందుకు? మీ మెంటల్ బాడీ ఇంక్రీజ్ అయితేనే అదంతా సాధ్యం. మీ మెంటల్ బాడీ క్లియర్గా తయారవ్వాలి. అప్పుడు ఒక మనిషి ఏమవుతాడు? పర్సన్ బికమ్స్ ఎ డిసైపుల్. చెప్పాం కదా ఇంతకుముందు, యావరేజ్ పర్సన్. యావరేజ్ పర్సన్ తర్వాత ఆస్పిరెంట్ అన్న రెండో వ్యక్తి వస్తాడు. అంటే సత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి వస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటాడు, వింటుంటాడు, ఆచరణ చేయడు. ధ్యానం మంచిది అంటాడు, ధ్యానం చేయడు. బుక్కులు చదివితే మంచిది, కానీ బుక్ చదవడు, టైం లేదంటాడు. ఆడ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది, ప్రోగ్రామ్ కాడికి వెళ్ళాలనుకుంటాడు, ఇంటికాడ పని ఉంది సార్ అంటాడు. అంటే వీడు ఆస్పిరెంట్, ఇంకా డిసైపుల్గా మారలే, సాధనలోకి దిగలే. ఎప్పుడు దిగుతాడు అంటే మానసిక శరీరము, మనోమయ కోశము వికాసము చెందినప్పుడు, తగినంత వికాసం చెందినప్పుడు, అప్పుడు పర్సన్ బికమ్స్ ఎ డిసైపుల్. అంటే తన ఆరా, తన చుట్టుముట్టు ఉన్న ఆరాల్లో మూడవ ఆరా అందుబాటులోకి వచ్చింది. అప్పుడు గురువులు పంపించే మెసేజెస్లు, గురువుల పక్కనున్న ప్రకృతి దేవతలు మనకిచ్చే సహాయాలు మనకు అన్నీ తెలుస్తుంటాయి. కనిపించకపోవచ్చు, కానీ లోపల మనం ఫీల్ అవుతుంటాం, ఏదో అక్కడికి వెళ్ళాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆడ వెళ్ళి ధ్యానం చేయాలి. మరి మిగిలిన వ్యక్తులకు ఎందుకు అనిపించట్లేదు? వాళ్ళకి మెంటల్ బాడీ ఇంక్రీజ్ కాలేదు, మెంటల్ బాడీ డెవలప్ కాలేదు, మూడవ శరీరం కనెక్షన్ లేదు. అందుకే మిగిలిన వాళ్ళందరూ 99% జనాలందరూ ఎప్పుడు బిజీగానే ఉంటారు వేరే ప్రపంచాల్లో. తిండి సంపాదించుకుందాం, డబ్బులు సంపాదించుకుంటాం, వాళ్ళకి థాట్ కూడా రాదు. ఎందుకు? కొంతమంది మాత్రమే గురువులు వెంబడి తిరుగుతారు. అంటే వాళ్ళ మెంటల్ బాడీ డెవలప్ అయ్యి చక్కగా ఆ సృష్టి మొత్తం శక్తుల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని లోపల తడుతూ ఉంటుంది. మన ఆరా మీద పడుతున్నప్పుడు వీ ఫీల్ ఇన్సైట్, దిస్ ఈజ్ ద టైం, ఇంక ఇప్పుడు టైం వచ్చింది, నేను తెలుసుకోవాలి అన్న అవగాహనలు వచ్చి ఓ గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, ఓ ప్రోగ్రాంలో వెళ్ళి సాధన చేస్తుంటాడు. ఇంకా టైం అక్కడ స్పెండ్ చేయడు. కనిపించిన శక్తులు దాని మీద ప్రభావితం చూపించడం మొదలుపెట్టినవి. ఎందుకంటే మూడవ శరీరం నిర్మింపబడింది. అదర్వైజ్ హీ డజంట్ కమ్ టు అస్, మన దగ్గరికి రాడు. సో ఒకసారి మూడవ శరీరం యొక్క ఆరా లేదా మూడవ శరీరం డెవలప్ అయిందంటే అతను శిష్యునిగా మారుతాడు. అంటే సాధకుడిగా, శిష్యుడు అంటే సాధకుడు, ఇంకా రంగంలోకి దిగిండు. ఫస్ట్ వ్యక్తికి ఏమో అసలు ఏమీ తెలియదు, ఇవన్నీ ఉన్నాయని కూడా నమ్మడు. రెండో వ్యక్తికి తెలిసింది కానీ రాడు, టైం పడుతుంది, ఇంకా కొన్ని జన్మలు అయిన తర్వాత శిష్యునిగా మారు. ఆరా ఎక్స్పాన్షన్ ఎప్పుడైతుంది? ఆరా ఎక్స్పాన్షను మన శరీరము, మన చుట్టుముట్టున్న ఆరా ఎప్పుడైతుంది అంటే మెంటల్ బాడీ ఇంక్రీజెస్ ఇన్ ఆరా ఎక్స్పాన్షన్. అంటే శరీరం, మన ఆరా లోపల మెంటల్ బాడీ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మూడో శరీరం ఎక్స్పాండ్ అయినప్పుడు ఆరా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆరా ఎక్స్పాండ్ అయిందంటే అర్థమైంది, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చుట్టూ జరిగే వాటిని మీరు ఇంటెలెక్చువల్గా, బుద్ధిపరంగా గ్రహించగలుగుతారు. మీకు అర్థం కావడం మొదలు పెడుతుంది, సంఘటన ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని మీరు గమనించగలుగుతారు. మీకు ఎరుక స్థాయి పెరిగినట్టు. స్పెషల్ ఇంప్రెషన్స్ రిజిస్టర్స్ ఓన్లీ దెన్ కెన్ వన్స్ ఆరా రిజిస్టర్ స్పెషల్ ఇంప్రెషన్స్. అంటే దీని అర్థం ఏంటంటే మెంటల్ బాడీ యొక్క ఆరా అంటే మూడవ ఆరా పూర్తిగా ప్రింట్ అయినప్పుడు,
అంటే మంచిగా తయారైనప్పుడు, తగినంత విధంగా సిద్ధమైనప్పుడు వేరే డైమెన్షన్స్‌లో గానీ, చుట్టుపక్కల జరుగుతున్న అంశాలు గానీ, ఒక సూర్యునికి సంబంధించిన అంశం గానీ, చంద్రుని లోపల జరిగే అంశాలు గానీ, చుట్టూ ప్రకృతిలో జరుగుతున్న అంశాలు మీ 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 యొక్క హార్డ్ డిస్క్‌లో రిజిస్టర్ అవుతాయి. మీ బ్రెయిన్‌లోకి రిజిస్టర్ అయితాయి. అప్పటిదాకా కాదు. అంటే మెంటల్ బాడీ మనోవికాసము అంటారు దీన్ని. సింపుల్ పదాల్లో చెప్పాలంటే మనోవికాసము. అంటే మైండ్ డెవలప్ అయింది. మనసు వృద్ధి చెందింది అంటాం. మనసు వృద్ధి చెందడం అంటే కొన్ని జన్మల తర్వాత ఒక శిష్యుడిగా మారినంక అప్పుడు బయటి విషయాల పట్ల అవగాహన వస్తుంది. చూడండి, ఆరా అంటే ఏదో రంగులుంటాయి. దాంట్లో ఈ ఆరా చూడడము, దీని చుట్టుముట్టు ఇట్లా కనిపించింది. ఇది కాదు. వెనకాల ఎంతో పెద్ద సైన్స్ ఉంది. ఇంకా ముందు ముందు మీకు తెలుస్తది. కలర్సు, ఆరా లోపల ఎన్ని కలర్స్ ఉంటాయి, ఆరా ఎట్లా బ్లెండ్ అవుతది, ఆరా మీ జబ్బులను ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తది, ఆరా లోపల వచ్చే ప్రతి కలరు దేన్ని సూచిస్తది, ఆరా లోపల ఢీకొన్నప్పుడు అది లోపలికి ఎందుకు వస్తదో ఒకటి కొన్ని బయటికి ఎందుకు పోతాయి, ఆరా లోపల థాట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఇంకొకటి, కన్ఫ్యూజన్ విత్ ఎథరిక్ డబుల్ అండ్ ఆరా. చాలామంది ఏమంటారంటే ఎథరిక్ డబుల్, ఆరా రెండు ఒకటేసారి అంటారు. ఇంతకుముందే చెప్పాను నేను, మన శరీరంలో మనిషికి సాధారణంగా పరిణామ క్రమంలో ఎన్ని శరీరాలు ఉండొచ్చు? 7 ఉండొచ్చు. అంటే పరిణామం పెరిగే కొద్ది కల్లా 7 శరీరాలు వస్తాయి. అంటే ఎన్ని ఆరాలు రావచ్చు? 7 ఆరాలు రావచ్చు. 7 ఆరాలు ఉండడానికి అవకాశం ఉంది. మరి ఈ ఎథరిక్ డబుల్ అంటే ఏంటంటే మన ఫిజికల్ బాడీ చుట్టుముట్టు 1 ఇంచు నుంచి 1/2 ఇంచు నుంచి ఇంచు వరకు మాత్రమే ఉండే ఒక పొర, ఒక చిన్న పొర మాత్రమే అది. అది దేనికి అనుకోని ఉంటుంది? ఫిజికల్ బాడీకి, అంటే భౌతిక శరీరానికి, కనిపించే ఈ శరీరానికి సంబంధించి. ఇంకా చెప్పాలంటే ఈ ఎథరిక్ బాడీ అనేది ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి సూక్ష్మమైన పొరనే. అది రెండోది కాదు, ఫిజికల్ బాడీలోని భాగమే. కాకపోతే అది అత్యంత సున్నితంగా ఉంటుంది. ఈథర్ అనే పదార్థంతో తయారై ఉంటుంది. అండ్ కొంచెం దాన్ని మనం సపరేట్ బాడీ అని పేరు పెట్టుకుంటాం, కానీ ఫిజికల్ బాడీలోని భాగమే. కానీ ఎక్కడైతే ఆరా దగ్గరకు వస్తామో చూడండి, ఈ ఆరా మొత్తము 7 శరీరాలకు సంబంధించింది. అతిపెద్దది అది. దీన్ని కన్ఫ్యూజ్ కావద్దు మనం. ఎథరిక్ డబుల్ అనేది ఫిజికల్ బాడీ యొక్క టెంప్లెట్. సేమ్ ఫిజికల్ బాడీ లాగానే ఉంటుంది. దాని చుట్టుముట్టు ఇంచు మందం వరకు వ్యాపించి ఉండే ఒక చిన్న పొర. కానీ ఆరా అంటే 7 శరీరాల కలయిక, 7 శరీరాలకు సంబంధించిన అంశం అది. ఆరాని మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వేరు, ఇందులో 7 అంశాలు. ఇందులో ఈ ఎథరిక్ పొర అనేది ఒకానొక భాగం, చిన్న భాగం. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఆరా అండ్ ఎథరిక్ డబుల్. ఈ రెండు ఒకటి కాదు. ఆరాలో ఒక భాగము ఎథరిక్ డబుల్. ఎథరిక్ అనేది చిన్నది, చిన్న పొర. ఆరా అనేది అతి పెద్దది, అన్ని శరీరాలకు సంబంధించింది. మొత్తం రకరకాల కలర్లు, అన్ని రెయిన్బోలో ఉన్నటువంటి అన్ని కలర్లను కలిగి ఉండేది ఆరా. ఎథరిక్ సంబంధించి 2 కలర్ ఉంటాయి. అవి ముందు ముందు మనం చూస్తాం. ఒక చిన్న టాపిక్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక టాపిక్లో చెప్తాను. డిసీజెస్ ఇన్ ఆరా. జస్ట్ చూడండి, ఒక గ్లిమ్స్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఇమేజ్లో ఆరా ఒక పర్ఫెక్ట్గా నీట్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. దీంట్లో అన్ని రకాల రెయిన్బో కలర్స్ అన్నీ ఉన్నాయి. అన్ని కలర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. బ్లాక్ స్పాట్స్ కానీ, ఎక్కడెక్కడ మధ్యలో బ్లాక్స్ కానీ, స్పాట్స్ కానీ, లేదంటే ఒక గందరగోళంగా కానీ, గజిబిజిగా కానీ లేవు. నీట్గా ఒక పర్ఫెక్ట్గా తయారు చేసినట్టుగా ఉంది. దీన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ ఆరా అంటాం. అంటే ఈ వ్యక్తి ఇంత మంచి పర్ఫెక్ట్ ఆరా ఉన్నాడంటే అర్థం ఏంటంటే అన్ని శరీరాల్లో ప్రాణశక్తి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రవహిస్తుంది. ఏ శరీరంలో కూడా ఏ జబ్బు లేదు, ఏ శరీరంలో కూడా ఎక్కడ ఎనర్జీ బ్లాక్ లేదు. అన్ని శరీరాలు చక్కగా కోఆర్డినేషన్లో ఉన్నాయి, ఘర్షణ లేదు, అన్ని కలగలిసి హార్మోనియస్ వేలో ఫ్రెండ్లీగా ఉన్నాయని అర్థం. కానీ సాధారణంగా ఎవరికి ఇట్లాంటి ఆరాలు ఉండవు. ఇది ఐడల్ ఆరా అంటారు, ఆదర్శవంతమైన ఆరా అంటారు. ఎందుకంటే ఏ వ్యక్తిని తీసుకునే అందులో మనకు ఒక 5-6 జబ్బులు ఉంటాయి ఫిజికల్ బాడీలో. ఎమోషనల్ బాడీకి పోతే ఇష్టం వచ్చిందని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటు సైడ్
ఇది డిసీజ్డ్ ఆరా. ఆరాకు ఒక షేప్ లేదు, మొత్తం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, కలర్స్ కూడా మడ్డిగా ఉన్నాయి, అంతా మిక్స్డ్ అప్ ఉంది, నీట్గా లేవు. దీని అర్థం ఏంటంటే వీడికి అన్ని శరీరాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన శరీరంలో వచ్చే జబ్బు, ఈ ఫిజికల్ బాడీ మీద కనిపించబోయే జబ్బు ఫస్ట్ దేని మీద కనిపిస్తుంది అంటే ఆరా మీద కనిపిస్తుంది. ఎవరికైనా ఆరా చూడగల కెపాసిటీ ఉంటే 6 నెలల తర్వాత వచ్చే జబ్బును ముందే కనిపెట్టచ్చు. అందుకే యోగులు చెప్తారు, నీకు రాబోతున్న 6 నెలల్లో ఈ క్యాన్సర్ వస్తుందని చెప్పేస్తారు, తెలిసిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి ఆరా కనుక, సూక్ష్మ శరీరం కనుక ఇట్లా బయటకు వచ్చి, ఆరాలోంచి బయటకు వచ్చి ఇట్లా లోపలికి వచ్చి బయటకు వచ్చి లోపలికి వచ్చి సగం బయటకు వచ్చి లోపలికి వస్తుంది అనుకోండి, విదిన్ 6 months ఈజ్ గోయింగ్ టు డై చెప్పేస్తారు. 6 months కన్నా వీడు బతకడు అని చెప్పేస్తారు. ఎలా చెప్తున్నారు వాళ్ళు? ఆడ ఆకాశిక రికార్డ్స్ చూసి ఇంకేందో చూడలే. దీన్ని ఆరా గురించి మనం క్షుణ్ణంగా స్టడీ చేయాలి, సగం చూడకండి. ఈ వీడియోస్ కూడా బాగా ప్రతి పదం వినండి. ఇది సైంటిఫిక్ క్లాస్, బోర్ కొడుతుంది, ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది, వెయిట్ చేయండి. ప్రతి పదాన్ని మళ్ళీ వినండి, రాసుకోండి. ఇది ఒక అకాడమిక్ సిలబస్ లాంటి, స్కూల్కి వెళ్ళి మంచిగా ఒక్కొక్క సిలబస్ ఒక్కొక్క చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ వచ్చినట్లుగా ఇక్కడ మనం ప్రతి చాప్టర్ కూడా నేర్చుకుంటాం. ఇలా నేర్చుకుంటే శాస్త్రం అర్థమవుతుంది. ఏదో టెక్నిక్ చెప్పండి సార్, ఆరా చూడాలంటే ఏం చేయాలి సార్, 3 సెకండ్లలో ఆరా చూడండి, 6 రోజుల్లో ఆరా చూడండి, ఆరా చూస్తే జబ్బులు తెలుసుకుంటాం. ఇవన్నీ పనికి మాలిన పని. యూట్యూబ్లో మస్తు దొరుకుతూ ఉంటాయి. మీకు ఎవరు చూడగలుగుతారు, చూసినా ఏం లాభము? చూడాలంటే నీకు ఏం స్కిల్ కావాలి, ఇవన్నీ మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఏ వ్యక్తి ఆరా చూసినా ఇట్లానే ఉంటుంది. కోడిగుడ్డు షేప్లో ఆరా ఉంటుంది అనుకున్నాం కానీ ఉండదు. ఎందుకంటే మీ శరీరంలో ఉన్న మొత్తం బ్లాక్స్ అన్నీ దీంట్లో కనిపిస్తుంటాయి. మీ ఫిజికల్ బాడీలో ఏం ప్రాబ్లం ఉంది, మీ ఎమోషనల్ బాడీలో ఏం ప్రాబ్లం ఉంది, మీ మెంటల్ బాడీలో నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు ఇప్పుడేం ఆలోచిస్తున్నారు, గత జన్మల్లో కర్మ ఎంత మూట కట్టుకొచ్చుకున్నారు, మీ ఆరాను స్టడీ చేస్తే మొత్తం చెప్పొచ్చు. భవిష్యత్తులో దీన్ని స్కాన్ చేయగలిగే యంత్రాలు కూడా రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కంప్యూటర్కి అనుసంధానం చేసి మీ ఆరా మొత్తం మెంటల్ బాడీ వరకు స్కాన్ చేసి పడేసి ప్రింట్ తీసిస్తే, ఇదిగో నీకు 6 నెలల నాడు నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు 70 ఏళ్ళ నాడు మొత్తం శరీరం అంతా అయిపోతుంది, నువ్వు చచ్చిపోతావు, ఇవన్నీ చెప్పేస్తావు. ఎందుకంటే హఠాత్తుగా వచ్చిన జబ్బు కాదు. ఇప్పుడు వెళ్తారు బయటికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటారు ఏదో జరుగుతుందని, క్యాన్సర్ బయటపడుతుంది, లివర్స్ పాడై ఉంటుంది. ఆల్రెడీ 6 నెలల క్రితమే మీ ఆరా లోపల స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం. సో బాగా అర్థం చేసుకుందాము. మన శరీరం, మన భౌతిక శరీరం యొక్క స్థితిని, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మూడో శరీరంలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, గొప్ప థాట్స్ ఉన్నాయా, మన ఎమోషనల్ బాడీ, రివెంజ్ ఉందా, మన లోపల ప్రతీకారం ఉందా, కుళ్ళు, కుతంత్రము, లోభము, ఇవన్నీ కూడా మన ఆరాలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రంగులుగా మారిపోతూ కనిపిస్తుంటుంది. నీకు ఆలోచన మారిపోయింది, ఇప్పుడు ఇమ్మీడియట్గా టక్కున నీ ఆరాలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఒక గురువు సమక్షంలో కూర్చున్నా, ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా, నా ఆరా లోపల అద్భుతమైన రంగులు కనిపిస్తాయి. గురువు యొక్క ప్రభావం నా ఆరా లోపలికి వచ్చి ఉన్నత శక్తులంతా మారిపోతుంది అంతా. అదే ఒక బాగా క్రిమినల్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిన అనుకోండి, వాళ్ళ ఆరాలో ఉన్న శక్తులన్నీ లోపలికి వచ్చి బ్లాక్ స్పాట్స్ ఏర్పడతాయి. మనం అనుకుంటుంటాం మనం నీట్గా ఉన్నాము, స్నానం చేసినాం, మంచి బట్టలు వేసుకున్నాం, సెంటర్లు కొట్టుకున్నాం, అంతా ఎవరి దుమ్ము రాకుండా చూసుకుంటున్నాం అనుకుంటున్నారు. మీరు ఫిజికల్ బాడీ వరకు మాత్రమే చూసుకుంటున్నారు. మీ ఆరా లోపల ఇంకా మరి 7 శరీరాల సంగతి తెలుస్తూనే లేదు. మన చుట్టూ ఉన్నది మొత్తం మనల్ని కలుషితం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. మీరు ఎలాగైతే రోడ్డు పొంటు పోతుంటే ఇంటికి వచ్చే వరకల్లా మీ శరీరం మీద దుమ్ము ఎట్లా పడి ఉంటుందో, ఈవెన్ మీరు కారులో పోయినా, మీరు మొత్తానికి ముఖానికి మాస్క్ వేసుకొని పోయినా మీరు సగం దుమ్ము తీసుకొని వస్తారు. అలాగే మీ ఆరా లోపలికి ఇతరుల ఆరా లోపల ఉన్న చెత్త అంతా వేసుకొని వస్తారు. మీరు ఒక రాజకీయ మీటింగ్కి పోయిరండి, హాస్పిటల్కి పోయిరండి, ఓ జబ్బున్న వ్యక్తిని కలిసిరండి, ఇదంతా కూడా ఆరా లోపల రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ విషయాలు మెల్లమెల్లగా మనం చెప్పుకుంటూ పోదాం. సో ఇదేమో సంపూర్ణంగా అన్ని కోణాల్లో ఒక యోగేశ్వరుడు ఎట్లుంటాడో ఆ యొక్క వ్యక్తి యొక్క ఆరా ఇట్లా ఉంటుంది. చివరికి ఏదో ఒక రోజు మనిషి ఈ విధంగా స్థితికి అవుతాడు. ఇది సాధారణ వ్యక్తులు. జబ్బులు, కుళ్ళు, కుతంత్రాలు, సరిగ్గా మానసిక వికాసం చెందని వ్యక్తి, ఎప్పుడూ నెగిటివ్ థాట్లలో ఇరుక్కున్న వ్యక్తి ఇలా ఉంటాడు. ఇంకా దీనికి మధ్యలో ఇంకెన్నో వస్తాయి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఆరా ఈజ్ ఎ వెహికల్. సో ఈ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం, ఈరోజు ఈ టాపిక్లో ఆరా అనే అంశం గురించి మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి రాబోయే ప్రతి వీడియోలో ఆరాకు సంబంధించిన ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ను మీరు కంప్లీట్గా స్టడీ చేసుకోవాలి. ఆరాని మనం కొద్దిగా మీకు ఇష్టమున్న పార్ట్ కాడికి తీసుకోకండి. ప్రతి పాయింట్ ఇక్కడ కొన్ని పదాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశం. నెక్స్ట్ వీడియోల్లో ఆరాకు సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. దానికి అప్పుడు మీకు ఒక కనీసం 10 వీడియోలు విన్న తర్వాత మీకు ఆరా గురించి క్లారిటీ వస్తుంది. ఐ రిపీట్, ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఆరా గురించి క్లారిటీ వచ్చింది, నాకు అర్థమైంది అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. నేనే చెప్పలేదు, ఇంకా ఆరా ఏం చెప్పలే, కొద్దిగానే చెప్పిన. కాబట్టి మీరు వెయిట్ చేయండి. బాగా ప్రతి ఈ క్లాస్ని మళ్ళీ ఒకసారి 7-8 సార్లు వినండి. రైట్ డౌన్ ఎవ్రీ పాయింట్. నెక్స్ట్ వచ్చే క్లాస్లో ఏం చెప్పిండు, దానికి దీనికి లింక్ ఏముంది, దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏమేమి తెలియజేస్తుంది, ఆల్ ద డైనమిక్స్ ఆఫ్ ఆరా, దాంట్లో ఉన్న ఫంక్షన్స్, కలర్స్, నోట్స్, మ్యూజిక్ ఎట్లా ఆరా కనెక్ట్ చేస్తుంది, శక్తులని, మన ఆరోగ్యాన్ని, సంపదలని మొత్తం ఎలా ప్రభావితం చేస్తుంది ఈ ఆరా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సబ్కాన్షియస్ మైండ్ వరకు అందులో చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చే హయ్యర్ మైండ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఆ లోపు మనం ఈ ఆరా కూడా మనం కనెక్ట్ చేసుకొని పోవాలి. బట్ మీకు నిజంగా స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలంటే కనుక మీకు ఇష్టమున్న పార్ట్స్ వద్దు, మీకు అన్నీ కావాలి. ఇవన్నీ కూడా రాసుకోండి, ఒక నోట్స్ తయారు చేసుకోండి మంచిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టాపిక్ కంటిన్యూ అవుతుంది. ఆ టాపిక్లో ఆరా గురించిన ఇంకా డెప్త్ అంశాలు, అలా నెక్స్ట్ ఒక 10 నుంచి 15 వీడియోలు ఈ ఆరా మీదనే వస్తాయి. డోంట్ మిస్ ఎ సింగిల్ వీడియో. ప్రతిదాన్ని శ్రవణం మళ్ళీ విందాం. తర్వాత దాన్ని రాసుకొని మననం చేసుకుందాం. ఇంటికి వెళ్ళి మ్యాప్ వేసుకుందాం, ఏ దానికి దేనికి సంబంధం ఉందంతా. ఎలాగైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అలా పేపర్ మీద పెట్టుకోండి. ప్రతిదానికి లింక్ క్రియేట్ చేసుకోండి, డిస్కస్ చేయండి, నోట్స్ రాసుకోండి. మననం బాగా జరగాలి. అప్పుడు మీరు ఆరాకు సంబంధించిన పూర్తి విజ్ఞానం వస్తుంది. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎందుకు ఆచారాలు వచ్చినాయి, ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వకూడదు, ఆ ప్లేస్లోకి ఎందుకు పోకూడదు, పోయినప్పుడే ఎందుకు స్నానం చేయాలి, గుడి దగ్గరికి పోతే ఏం చేయాలా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.